ఈ ఫ్రైడే సినిమాలో వర్క్ చేస్తూ నేను నేర్చుకున్న ఒక ఇంట్రెస్టింగ్ లెసన్ ఒకటుంది. దాని గురించి చెప్తాను. ఇది ఎలాంటిదంటే చిన్నప్పుడు బై హార్ట్ చేసుకొని చదువుకోవడం ఒకటుంటది. అర్థం చేసుకొని చదువుకోవడం ఒకటుంటది. ఇది ఇంచుమించు అలాంటి స్టోరీనే. 'కెమిస్ట్రీ' అనే ఫిల్మ్‌కి నేను ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు ఒక బ్యాచిలర్ రూమ్ ఒకటి రెడీ చేస్తున్నాము. అక్కడ ఈ హీరో ప్లస్ ఫ్రెండ్స్ అక్కడ ఉంటారనమాట. సో, ఆ రూమ్ రెడీ చేస్తున్నప్పుడు కెమెరామాన్ చెప్పారు, "బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్‌కి ఎంప్టీగా ఉంది. నాకక్కడ ఏదైనా కావాలి" అన్నారు. అక్కడికేమైనా కావాలి అంటే వెంటనే అక్కడున్న ఏదైనా ఫోటో ఫ్రేమో లేకపోతే ఇంకోటో చూస్తుంటే అక్కడున్న ఆర్ట్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా బట్టలు తగిలిస్తే బావుంటది కదా సార్ అంటే, యాహ్! అది కొంచెం బ్యాచిలర్స్ రూమ్ ఫీలింగొస్తది. తగిలించండి అని చెప్పి డీఓపి చెప్పారు. సో, వెంటనే చూస్తే అక్కడ హ్యాంగర్ లేదు. బట్టలెలా తగిలించాలా అని చూస్తుంటే ఒక చిన్న వుడెన్ బార్ ఒకటి తీసుకొని దానికి ఒక 5 మేకులు కొట్టి డబుల్ గమ్ టేప్ అంటించి అదక్కడ ప్లేస్ చేసి దానికి బట్టలు పెట్టాడు. దూరం నుంచి చూస్తే ఎగ్జాక్ట్‌గా హ్యాంగర్‌కి బట్టలు తగిలించినట్టే ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ అనమాట నాకు. అరే! భలే చేసాడే! ఇక్కడ నీడ్ ఉంది. ఆ నీడ్‌ని భలే ఫుల్‌ఫిల్ చేసాడే! అనేది నా మైండ్‌లోకి బాగా రిజిస్టర్ అయిపోయింది. తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ లేటర్ నేను ఒక సినిమాకి వర్క్ చేస్తుంటే, ఆ సినిమాలో కూడా ఇంచుమించు అలాంటి ఒక బ్యాచిలర్ రూమ్ సెటప్పే చేయాల్సొచ్చింది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఆ సినిమాకి నేను ప్రాపర్టీస్ చూస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్‌ని. నేను ఎవరికీ చెప్పకుండా నేను నేర్చుకున్న లెసన్ ఇంప్లిమెంట్ చేయాలి అని ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వ్యక్తికి నేను కొన్ని మెటీరియల్ రాసాను. మీరేం తెస్తారో మెటీరియల్ తీసుకురండి. నాకు కావాల్సిన ఐటెమ్ అయితే నాకు కావాలి అని నేను చాలా గట్టిగా చెప్పాను. సో, నేనేం అడిగానంటే ఒక వుడెన్ బార్, ఒక 5 మేకులు, హ్యామర్, డబుల్ గమ్ టేప్ ఇవన్నీ కావాలని చెప్పాను. సో, అతను అదే పనిగా అది బడ్జెట్ రాసుకొని ప్రొడ్యూసర్ దగ్గర బిల్ తీసుకొని సుధీర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు అని చెప్పి ఆ మెటీరియల్ అంతా కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత రూమ్ సెటప్ అంతా జరుగుతుంది. ఫ్రేమ్ పెడతా ఉన్నారు. డీఓపీ ఎక్కడైనా ఫ్రేమ్ ఎంప్టీగా ఉంది అంటే ఇమ్మీడియేట్‌గా ఆ బార్‌ని తగిలిద్దాం చాలా ట్రై చేస్తున్నాను. ప్రతి ఫ్రేమ్ అవుతుంది. ఓకే అయిపోతున్నాయి. కానీ ఆ నీడ్ రావట్లేదు. ఇదేంట్రా నేను రావట్లేదు మెటీరియల్ చెప్పేసాను. ఏంటి ఇలా అవుతుందని చెప్పి వెయిట్ చేస్తుంటే ఈవినింగ్ 4:00 ఒక వైట్ ఫ్రేమ్ పెట్టారు. వైట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు అక్కడ నేనే డీఓపీ దగ్గరికెళ్ళి సార్ ఇక్కడ ఇలా చిన్న గ్యాప్ ఉంది కదా! ఇక్కడ ఏదైనా నీడ్ ఉందా? ఇక్కడ ఈ గ్యాప్‌లో మనం ఏమన్నా ఈ హ్యాంగర్ లాంటిది ఏమైనా తగిలిస్తే బావుంటది అని నేను చెప్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది సుధీర్ కానీ అవైలబుల్ ఉందా అని అడిగాడు. లేదు సార్ నేను ఎట్లైనా చేస్తాను అని చెప్పి అప్పుడు నేను దాచుకున్న ఈ మెటీరియల్ అంతా తీసి బయటికి ఆ వుడెన్ బార్‌కి మేకులు కొట్టి డబుల్ గమ్ వేసి అక్కడ తగిలించి యాజ్ ఇట్ ఈస్‌గా బట్టలు పెట్టాను. ఆ రోజు డీఓపీ నన్ను చాలా బాగా మెచ్చుకున్నారు. మొత్తం సెట్‌లో నాకు చాలా మంచి వైబ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్‌ఫాక్ట్ నేను నేర్చుకున్న లెసన్ ఇంప్లిమెంట్ చేశానని చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ లేటర్ షూట్ ప్యాకప్ అయ్యాక ఆ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అబ్బాయి నా దగ్గరికొచ్చి, "అన్న నువ్వు చెప్పిన మెటీరియల్‌కి రూ. 150 అయింది. దాని బదులు రూ. 10 హ్యాంగర్ కొనమని చెప్తే అయిపోయేది కదా!" నాకు వెంటనే పటేల్ అని సౌండ్ వినిపించింది. దాంతో నాకు అర్థమైంది. ఎంత ఇంట్రెస్టింగ్ లెసన్ మనం నేర్చుకున్నా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పర్పస్ లేకపోతే పాయింట్‌లెస్. సో, దాని తర్వాత నేను పర్పస్ ఆఫ్ ద సీన్, పర్పస్ ఆఫ్ ద షాట్ తెలుసుకొని దాన్ని బట్టే వర్క్ చేసేవాడిని. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. నా ఫ్రైడే వీడియోస్ ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్స్ చూస్తున్నారని తెలిసింది. మీలో ఎవరైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెసన్ నేర్చుకుంటే ప్లీజ్ డూ షేర్ విత్ us. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జాయిన్ ద కమ్యూనిటీ. లెట్స్ గ్రో టుగెదర్. థాంక్ యూ.